షాపా ఇంతకుముందు తమ్ముడు నడిపింది సార్, ఇది మా తమ్ముడు. అనొచ్చు, లేదా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనొచ్చు. సో ఈ కార్డ్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్స్ అనేటివి జిల్లాలో కామన్గా నడుస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే ఏమైనా కంప్లైంట్స్ ఎక్కువ ఉన్న దగ్గర, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఆడ కొద్దిగా మంది వేరే కొత్త వాళ్ళు వచ్చారు, తెలియని వాళ్ళు ఎవరో ఉంటున్నారు అంటే చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చి అంటే ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది మన దగ్గర, స్టార్ట్ అయింది అయితే ఓల్డ్ సిటీలో స్టార్ట్ అయింది. ఓల్డ్ సిటీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, తెలుసు కదా మీకు. అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు పోతున్నారు అనేది తెలియదు. కాబట్టి అవి చెకింగ్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు జరుగుతుంటాయి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్. సో ఈరోజు ఈ విలేజ్లో చెక్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా కూడా ఓన్లీ అది కుటుంబ మీద కాంప్లైంట్స్ ఉన్నాయి మాకు. వాస్తవాన్ని చెప్పాలంటే ఈ విలేజెస్ చెక్ చేయడానికి కుటుంబం మీద కాంప్లైంట్స్ ఉన్నాయి. సో అట్లా అని చెప్పేసి అందరూ ఇక్కడ అందరూ తప్పుడు చేయరు, ఎవరో ఒకరిద్దరు చేయబట్టే ఆ కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ వల్ల మీ అందరికీ ఇంతకుముందు కూడా నేను రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చి కలవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు మీ అందరినీ ముఖాలు చూస్తూ ఉంటాం. మేము చూస్తూ ఉంటే ఆడ ఎక్కడైనా కనబడితే సార్ మీరు నమస్తే అంటారు, అరే మనోళ్ళే కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా కదా? మీరు నా ముఖం చూస్తే మీకేమనిపిస్తుంది? నేను మీకు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తా, మీరు నాకేమనిపిస్తుంది? తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. ఒక తెలియని వ్యక్తి దగ్గర పోయి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం మనం. ఎవరైనా తెలియని దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర రేపు ఏమైనా అవసరం ఉన్నా మీరు నా దగ్గర మాట్లాడగలుగుతారు. కరెక్టా కదా? సో దీన్ని ఎందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మేము మీ దగ్గరికి రావడం వల్ల మీకు మాకు పరిచయం ఏర్పడుతుంది. రేపు ఏమైనా అవసరం ఉందనుకో ధైర్యంగా మాట్లాడచ్చు. ఇక్కడే కాదు, ఇప్పుడు రేపు ట్రాన్స్ఫర్ అయ్యి నేను ఎక్కడికో పోతా, ఏదైనా వేరే రోడ్డు ఏదైనా అవసరం వచ్చింది అక్కడ రోడ్డు మీద పోతామని మీరు అక్కడ కనపడిన అనుకో, మీరు అప్పుడు వచ్చేసి అరే సార్ మీరు ఫలానా సార్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అదే మీకు ఇక్కడ నేను ముఖం తెలియదు అనుకో, నేను రేపు ఎక్కడైనా వేరే దగ్గర కనబడ్డా మీరు నాతో మాట్లాడలేరు. మాట్లాడతారా? సో మాట్లాడలేరు. అందుకనే ఇవి మీతో కాంటాక్ట్ అవ్వడానికి, పరిచయం పెంచుకోవడానికి వచ్చినట్టుగా కూడా భావించవచ్చు.